తను ఎంతలా కాలిపోయింది అంటే ఆమె కిడ్నీలు ఉడికిపోయాయి. నోరంతా నల్లగా మాడిపోయింది. జుట్టు పూర్తిగా కవురుకుపోయింది. చర్మం చీలిపోయి తోలు లేస్తుంది. పాపం. 3 రోజుల పాటు ఆ గాయాలతో నరక యాతన అనుభవించి చనిపోయింది. చివరకు ప్రాణాలతో పోరాడుతూ బెడ్ మీద ఉన్నప్పుడే తన భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చనిపోయాక శవాన్ని తీసుకువెళ్లి ఊరి వారితో కలిసి కొడుకు అంత్యక్రియలని జరిపించాడు. శ్మశానం నుండి అందరూ గ్రామానికి తిరిగి వచ్చి ఆ రాత్రి వారి ఇంటి ముందు ఉన్న ఒక చెట్టు కిందే పెద్దలు సమావేశమయ్యి అరుగు మీద కూర్చున్నారు. కొంతసేపటి తరువాత ఆ ఇంట్లో నుండి వాళ్ళ అమ్మాయి పరిగెడుతూ బయటకొచ్చింది. మా అమ్మ తిరిగి వచ్చేసింది, మా అమ్మ తిరిగి వచ్చేసింది, లోపలే ఉంది, రండి రండి అని ఆనందంతో నవ్వుతూ గెంతులేసింది. చనిపోయిన మనిషి తిరిగి రావడం ఏంటని అక్కడున్న వాళ్లందరూ ఆ గుడిసెలోకి వెళ్లి చూశారు. లోపల దీపం ముట్టించి దండవేసి ఉన్న